కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మహాలక్ష్మి స్కీమ్ ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యావత్తు మహిళా లోకం 100% స్వాగతిస్తా ఉంది. ప్రతి ఒక్క మహిళ కూడా ఈ మహాలక్ష్మి పథకం వల్ల తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో స్టార్టింగ్ డే నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా జేఎస్డబ్ల్యూ టీవీ, జై స్వరాజ్య, వరల్డ్ టీవీ సంయుక్త ఆధ్వర్యంలో ప్రయాణికుల యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నంలో ఈ రోజు మనము వరంగల్ లోకల్ బస్సులో ఉన్నాము. మనతో చాలా మంది విద్యార్థులు ఉన్నారు. దాంతోపాటు మనకు సపోర్టింగ్ గా ఈ రోజు ఆటో వాళ్ళు కూడా వచ్చారు. సో వారి యొక్క అభిప్రాయం అడిగి తెలుసుకుందాం. సార్, మీకు మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చి నేటి కరెక్ట్ గా 11 days అయింది. సో నిన్న పొన్నం ప్రభాకర్ మినిస్టర్ గారు ఆటో వాళ్ళ యొక్క దీనస్థితిపై స్పందించారు. ఒక ఆటో వాళ్ళగా దీనిపై మీరు ఏమంటారు? ఇప్పుడు మీరు చెప్తున్న దానికి ప్రతిఫలంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఉపాధి ఇస్తామని చెప్పిండు. ఇప్పటి వరకు ఒక్కొక్క ఆటో డ్రైవర్ కి ఎటువంటి ఉపాధి లేదు, ఏమీ లేదు. కానీ రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో మేమున్న ఆటో డ్రైవర్లము. కానీ ఒక్కొక్కరు ఉన్న కాడికి విద్యార్థులే గాని, ముసలోళ్లే గాని, మహిళలే గాని ఎవరైనా కూడా ఎందుకు ఈ ప్రవేశపెట్టారని చాలా మంది మహిళలు కూడా దీనికి వ్యతిరేకంగా ఉన్నారు. దానికి ఏంటంటే మీరు చెప్తున్న దానికి ఒక్కొక్క దానికి రీజనబుల్ లేదు. ఏంటంటే చాలా మంది ఆటో డ్రైవర్లు ఒక్కొక్కరికి దాని మీద ఆధారపడి ఉన్నారు. దానివల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారని నేను చెప్తా ఉన్నానండి. మారుస్తారు, మార్పు రావాలని చూసినాం కానీ మా జీవితంలో మారుతారని తెలియదు. మా జీవితాలే మారుతారని మేము అనుకోలేదు. సరే మార్పు రావాలి, సరే చేసారు ఏ ప్రభుత్వం ఒకసారి చేద్దాం మార్పిద్దాం అన్న టైం ఏం చేశారు. తీర ఆటోల మీదనే పొట్టగొట్టినట్టు చేసిండు. స్కూల్ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. 50 తర్వాత విద్యార్థులకు పెట్టుకుని ఏం కాదు, మొత్తం అందరు పెట్టారు. కనీసానికి ఆటో ఎక్కిన వాళ్ళే లేరు. కనీసానికి కూరగాయలు కొందామన్నా కానీ చాలా ఇబ్బంది అవుతుంది. మరి మీ ఆటో వాళ్ళ భవిష్యత్తు ప్రణాళిక మహాలక్ష్మి పథకం వ్యతిరేకంగా ఎలా ఉండబోతుంది? మహాలక్ష్మి పథకం అంటే తీసేయాలి, అది తీసేయాలి, ఫ్రీ టికెట్ తీసేయాలి. మేము బస్ ఛార్జీలే తీసుకుంటాం కదండి, బస్ ఛార్జీలే తీసుకుంటున్నాం. మీరు కూడా మామూలు ఛార్జీలు తీసుకోవాలి. చిన్నదానికి పెద్ద ఛార్జీలు వేస్తారు. ఆటోలు అంటే ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. మరి లేనోళ్ళే ఎట్లా కావాలి ఛార్జీలు, ఎట్లా కావాలి ఆటో ఛార్జీలు? మామూలు ఛార్జీ వాళ్ళకి పెట్టింది, బస్సులు ఇట్లా పెట్టింది. మరి ఇప్పుడు మహాలక్ష్మి పథకం మునుముందు కొనసాగాలనా? ఉండాలి, సాగాలి. కానీ అయినోళ్ళ కానోళ్ళ కాదు, లేవలేని వాళ్ళకు, చేత కానోళ్ళకు అట్లా పెట్టుంది. ఈ పిల్లల కాళ్ళలో మామూలు ఛార్జీ పెట్టుంది, ఆటో ఛార్జీ. మరి ఇప్పుడు మహాలక్ష్మి పథకం వల్ల ఆటో వాళ్ళ, క్యాబ్ వాళ్ళ బతుకులు ఆగమైనాయి. మరి దానిపై మీరు ఏమంటారు? ఆగం కావద్దు, వాళ్ళు కూడా బతకాలి. ఆగం కావద్దు, వాళ్ళకి ఛార్జీలు తక్కువ పెట్టాలి అంతే. ఇక్కడికి అక్కడ దిగాలంటే 50 రూపాయలు అడుగుతాను. అట్లా కాకుండా 20 రూపాయలు ఒప్పేయండి. అది లేడీస్ కు ఫ్రీ బస్సులు బాగానే ఉంది, కానీ మేము ఆటో వాళ్ళం చాలా నష్టపోతున్నాం. ఆర్థికంగా మాకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఆటో ఎవరు ఎక్కకపోయేసరికి ఎవరు ఎక్కకపోయేసరికి మాకు ఆర్థికం వెనుకబడిపోయింది. మాకు ఇంకో పని చేయడానికి లేకుండా అయిపోయింది. మేము దీనికి అలవాటు పడి ఉన్న మేము ఇంకో పని చేయలేకపోతున్నాము. మేము ఆటో నడుపుకుంటేనే మేము మా భార్య పిల్లల్ని పోషించుకోగలుగుతాం. అలాంటిది ఈ ఫ్రీ బస్సుల వల్ల మహిళలు అందరూ బస్సులు ఎక్కడం వల్ల మాకు చాలా ఇబ్బంది జరుగుతుంది. మేము ఏది కూడా అయినా మాకు చాలా అంటే చాలా ఆర్థికంగా వెనుకబడిపోయాం. మాకు కూడా ఏదో ఒకటి మంచి చేయాలని మేము రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. ఇలా ఈ మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేయాలని కూడా చాలా విధంగా మేము చాలా ఇంకా దేనికైనా ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇలాంటివన్నీ మీరు మంచి విషయాలను ముందు పెట్టాలి, కానీ ఇలాంటి తప్పుడు డెసిషన్లు తీసుకొని మాకు ఇబ్బంది కలిగేలా ఏది చేయొద్దని నేను రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకం ఆటో యూనియన్ల ఆటో కార్మికుల పక్షాన నరకయాత్ర అనుభవించవలసి వస్తుంది. మాకు ఎలాంటి కిరాయిలు రావట్లేదు. మహిళలందరూ ఎవరిని అడిగినా కానీ మేము బస్ కోసమే ఎదురు చూస్తున్నారు. బస్సులు వచ్చేదాకా అర్ధగంట కానీ గంట కానీ బస్ కోసమే ఎదురు చూస్తున్నారు. వాళ్ళు లేకపోతే మా ఆటోలు నడవట్లేదు. ఈఎంఐ వెళ్ళడం ఇబ్బంది అవుతుంది. ప్లస్ పిల్లల ఫీజులు, కాలేజీ ఫీజులు ఇబ్బంది అవుతుంది. మాకు తినడానికి తిండికి లేవు, ఇబ్బంది అవుతుంది. రెంట్లు కట్టాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు దీని మీద పునరాలోచన చేసి ఈ మహాలక్ష్మి
మహాలక్ష్మి పథకంలో దీన్ని రద్దు చేసి మా పుట్ట కుట్టకుండా మాకు జీవనోపాధి కల్పించాలని మేము మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. మహాలక్ష్మి పథకం పెట్టడం వల్ల ఈ ఆటో డ్రైవర్లపై చాలా భారం పడ్డది. ఈరోజు ఆటో డ్రైవర్లు బతకలేని పరిస్థితి ఉంది. కాగా మళ్ళీ ఆటో డ్రైవర్లు తన తల్లి, తండ్రి, భార్య, పిల్లలు రోడ్డుపై పడే పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు ఆటోలు కొత్తగా తీసుకున్నా కానీ ఈరోజు ఈఎంఐ కట్టలేని పరిస్థితి ఉన్నది. దయచేసి ఈ పథకం వల్ల ఆటో డ్రైవర్లపై భారం పడ్డాయని సీఎం గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఈ ఉచిత పథకం వల్ల ఆటో డ్రైవర్ల కుటుంబము చాలా దీనస్థితిగా ఉన్నది, దీనస్థితిగా మారింది. ఈరోజు ఆటో డ్రైవర్ల కుటుంబము రోడ్డుపై పడ్డ పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు ఒక కుటుంబంలో తల్లి, తండ్రి, భార్య, పిల్లలు ఈరోజు స్కూలు పిల్లల ఫీజులు కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు ఈఎంఐ కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి సీఎం గారు ఇది దృష్టిలో పెట్టుకోవాలని నేను సీఎం గారికి మనవి చేస్తున్నాను. ఏ ప్రభుత్వం కూడా చేయలేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉత్సాహకరంగా మాకు రూపాయి కూడా ఖర్చు లేకుండా మేము బస్సులలో చాలా సంతోషంగా వెళ్లి వస్తున్నాము. మేము ఇప్పుడు హుజరాబాద్ అనే ప్రాంతానికి వెళ్తున్నాము. ఒక్కొక్కసారి మాకు డబ్బు లేని పరిస్థితిలో మేము ఎంతో బాధపడేది, అప్పు తీసుకుని అయినా వెళ్లేది. కానీ ఇప్పుడు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మేము ప్రయాణం చేస్తున్నాము. ఈ యొక్క మాకు కల్పించినటువంటి స్కీమ్ కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారికి చాలా వందనాలు తెలియపరుస్తున్నాం. మహాలక్ష్మి పథకం తెచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మహిళలకు, వృద్ధులకు, స్టూడెంట్స్కి చాలా సేఫ్టీగా ఉంది. కాకపోతే ఇంకొన్ని బస్సులు కల్పిస్తే లేడీస్కి కూడా చాలా అనుకూలంగా ఉంటుందని అనుకుంటున్నారు. ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం చాలా బాగుంది. కాకపోతే ఇంకొన్ని బస్సులు మహిళలకు కల్పిస్తే ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా ఇంటికి సమయానికి చేరుకుంటారని అనుకుంటున్నాము. అలాగే ఆటో డ్రైవర్లకు కూడా కనీస వేతనం ఇస్తే వాళ్ళకు కూడా ఫ్యామిలీకి కూడా చాలా ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా తొందరగా నిర్ణయం తీసుకుంటారని నా అభిప్రాయం. ఈ పథకం వల్ల అమ్మాయిలకు చాలా బెనిఫిట్స్ అవుతున్నాయి. అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి వ్యక్తులకు అందరికీ యూజ్ అవుతాము. కానీ దీనివల్ల ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు అమ్మాయిలను చూస్తే బస్సు ఆపట్లేదు, బస్సెస్ ఆపట్లేదు. మళ్ళీ పల్లెలు బస్సెస్ కూడా నార్మల్గా బస్ స్టాప్ ఆపట్లేదు. మహాలక్ష్మి స్కీమ్ వల్ల మా అందరికి చాలా యూస్ఫుల్ ఉంది. కాకపోతే దీనివల్ల చాలా అన్నెసెసరీ థింగ్స్ కూడా జరుగుతున్నాయి. అంటే లైక్ గొడవలు, ఆటో డ్రైవర్స్కి మనీ రాకపోవడం, అలాంటి స్టూడెంట్స్కి అయితే ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది. సఫిషియెంట్గా బస్సెస్ లేవు. 1 hour ఒక బస్సు వస్తుంది. కానీ ఒకవేళ చాలా బస్సెస్ ఉంటే మా స్టూడెంట్స్కి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. టైంకి క్లాసెస్కి వెళ్ళగలుగుతాం, ఇంకా చాలా చేయగలుగుతాం. దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి, చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి. తెలంగాణ గవర్నమెంట్ కొత్తగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా ఈ తెలంగాణ ఆర్టీసీ బస్సులలో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీని ద్వారా ఆర్టీసీకి కూడా లాభదాయకంగా ఉన్నది. చాలా మంది ఇంతకుముందు ఒక 50% ఎక్కువ ప్రయాణం చేస్తున్నారు, 50% ఎక్కువ మహిళలు ప్రయాణం చేస్తున్నారు. దీని ద్వారా సంస్థకు కూడా లాభమే ఉన్నది. మహిళలకు కూడా వాళ్ళు ఒక ఏదన్నా ప్రయాణం చేయడానికి కానీ, తీర్థయాత్రలకు కానీ, వాళ్ళ సొంత పనులకు రోజు పోయి వర్క్ చేసుకుని రావడానికి కూడా అనుకూలంగా వాళ్ళకు కూడా చాలా మంచి ఉపయోగకరంగా ఉన్నది. ఇది బస్సులలో రద్దీ చాలా పెరిగింది. దీని ద్వారా ఇంకా ఆర్టీసీ వాళ్ళు కూడా మేము బస్సులను ఇంకెక్కువ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. మహిళా సౌకర్యార్థం ఎక్కువ బస్సులను కూడా మేము ప్రొవైడ్ చేయాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. ఎర్నింగ్స్ కూడా పెరిగినాయి. మహాలక్ష్మి ఏది రియంబర్స్మెంట్ వచ్చే వాటితో కలుపుకుంటే ఎర్నింగ్స్ కూడా పెరిగినాయి. ఇప్పుడు ఇది మహిళలకు కానీ అందరికీ ఉపయోగకరంగానే ఉన్నది. దీనివల్ల మహిళలకు ఎంతో ఉపయోగకరం. వాళ్ళు రోజువారీ పనులకు పోవడానికి ఈజీగా ఉన్నది. వారు ఒక చోటు నుండి ఇంకో చోటు పోయి పని చేసుకొని రావడానికి కూడా, సిటీలో పోయి కూడా పని చేసుకొని రావడానికి కూడా వాళ్ళు ముందుకు వచ్చి ఎక్కువ దూరం ప్రయాణించి పని చేసుకొని వాళ్ళ ఎర్నింగ్స్ కూడా, వాళ్ళ ఆదాయం కూడా పెరిగే పరిస్థితి ఉన్నది. దానివల్ల ఇది ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకము చాలా ఉపయోగకరంగా ఉన్నది. దీన్ని ఇట్నే కొనసాగిస్తే బాగుంటుందని తెలియజేస్తుంది. సో కండక్టర్ గారు నిన్నగాక మొన్న జగిత్యాలలో
ప్రయాణికుల రద్దీ మీరు చూసి ఉంటారు. ఆ. అక్కడ బస్సులు సరిపడా బస్సులు లేక ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారు. ప్రత్యేకంగా విద్యార్థులు చాలా అవస్థపడ్డారు. సో దీనిపై మీరేమంటారు? అంటే బస్సులు ఒకటేసారి ఇంత ముందు ఉన్న బస్సుల కంటే ఇప్పుడు ఈ బస్సులు అన్ని 100% బస్సులు తిప్పుతున్నారు. సంస్థ వాళ్ళు 100% బస్సులు మొత్తం తిప్పుతున్నాం. కాకపోతే ఇంకా ఇప్పుడు రద్దీ ఎక్కువ పెరిగింది కాబట్టి ఇంకా ముందు ఇంకెక్కువ బస్సులు ప్రొవైడ్ చేయడానికి కూడా మా ఎండీ గారు కూడా ఇంకా ఎక్కువ బస్సులు తిప్పుతామని కూడా అన్నారు. కొన్ని కాలేజీలకు కానీ జెంట్స్ కూడా ఏమన్నా అవసరం పడితే ప్రత్యేకించి ట్రిప్పులు కూడా పెంచుతామని కూడా చెప్పిండ్రు. దానివల్ల అధిగమించవచ్చని అనుకుంటాం. మరి మహాలక్ష్మి పథకం వల్ల ఆటో క్యాబ్ వాళ్ళ పరిస్థితి ఆగమైంది. సో దీనిపై మీరు ఇచ్చే సలహా? అంటే వాళ్ళకు పోయే వాళ్ళు వాళ్ళకు పోతారు. లోకల్లా ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ వాళ్ళు మాత్రం బస్సులలో ప్రయాణం చేస్తారు. లోకల్ వాళ్ళు మాత్రం ఆటోలలో క్యాబులలో వాళ్ళు టైం సేవ్ కోసం కూడా లేకుంటే దగ్గర సందులలో వేటోళ్ళు చిన్న లోకల్లో ప్రయాణించే మాత్రం ఆటోలలో పోతారు. కొంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది వాళ్ళకు కూడా. వాళ్ళని కూడా కొంచెం చూడాలి మరి అది ఖచ్చితంగా. ప్రభుత్వానికి విన్నపం చేయండి ఏంటంటే మహాలక్ష్మి పథకం వల్ల ప్రతి ఒక్క డ్రైవరు రోడ్డు మీద పడి పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ 11 రోజులు 12 రోజులు కావస్తుంది గవర్నమెంట్ ఫామ్ అయ్యి. మా ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు. మీరు ఒకసారి ఆటో డ్రైవర్లు ఉద్యమాలలో పాల్గొన్న వ్యక్తులు, కీలక పాత్ర వహించిన వ్యక్తులు. ఒక్కసారి మీరు మహాలక్ష్మి పథకం పెట్టడం వల్ల మేము రోడ్డు మీద పడ్డాము. మా బతుకులు ఆగమైపోతున్నాయి. సాయంత్రం వరకు మేము 500-600 చేసుకునే వాళ్ళము. ఆ 500-600 కూడా కావట్లేదు. మీరు మా మీద దయతలిచి మాతోని సహకరించి మాకేనా రూపేణ ఒక కార్యక్రమం చేపట్టాలని నేను కోరుతున్నాను. లేకపోతే ఇదే వాయిస్ నేను ఎంపీ ఎలక్షన్లు కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ ఇంకా ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ మేము ఉద్యమాలు చేసి వచ్చిన వాళ్ళమే. ఉద్యమం కొత్త కాదు, మేము పాత కాదు. ఆల్రెడీ నా మీద కేసులు అయి ఉన్నాయి. అన్ని రకాల నష్టపోయి ఉన్నాము. ఏదో ఆటో తీసుకొని బతుకుతామంటే మళ్ళీ మీరు మహాలక్ష్మి పథకం పెట్టిళ్ళు. పథకం పెట్టడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతున్నాయి. ఫైనాన్స్లకు ఇబ్బంది అవుతుంది, ఇంటికి తీసుకపోనికి ఇబ్బంది అవుతుంది. సాయంత్రం వరకు రోడ్డు మీద రాత్రి పగల వరకు తిరగడం కూడా 600 అయితే లేవు. వాళ్ళకెళ్ళి 300 అవుతున్నాయి. మేము డీజిల్ ఏం పోసుకోవాలి, మేము పిల్లల్ని ఏం చేయాలి? 3,000 రూపాయలు ఇంటి రెంటు, ఒక సింగిల్ రెంటు. ఆ 3,000 ఎట్లా కట్టాలి? మేమేం చేయాలి? 9,500 కిస్తీ కట్టాలి. 9,500 కిస్తీ కట్టాలి. మీరే ఆలోచించండి, సౌహృదయంతో ఆలోచించి మీరేదో ఒకటి నెలకు 15,000 ఇచ్చేటట్టుగా మీరు చేయండి. అది మహాలక్ష్మి పథకం మీరు తీసేయాల్సిందే. అది దాని వల్ల చాలా ఇబ్బంది పడతారు. బస్సెస్ ఉండట్లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లలతో రెగ్యులర్ గా ట్రావెల్ చేసిన వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఫీజు అది ఇది అని చెప్పి ఫ్రీ వచ్చిందని చెప్పి ఇలా వెళ్ళడం కరెక్ట్ కాదు. ఇది మాకు అస్సలు నచ్చలేదు. మహాలక్ష్మి స్కీమ్ ఎఫెక్ట్ పుణ్యమా అంటూ మహిళలకు ఫ్రీ బస్ సర్వీసు కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి అదే స్థాయిలో బస్సెస్ ని ఎక్కువగా ప్రొవైడ్ చేయలేకపోతా ఉంది. దీని వలన ప్రతి బస్టాండ్లు ఒక సమ్మక్క సారక్క జాతరను తలపిస్తా ఉంది. గంటకో బస్సు అందుబాటులో ఉండడం వల్ల చాలా మంది ప్రయాణికులు వెయిట్ చేస్తూ చివరికి చాలా ఇబ్బందులు పడుతూ వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు.